మనతో పాటు స్టూడియోలో ఇందాక చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నాగార్జున మనతో ఉన్నారు. ద సేమ్ టైం ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్ నుమాన్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత బచ్చు శ్రీనివాస్ ఆయన కూడా మనతో జూమ్లో లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, నుమాన్ గారు నమస్కారం, నాగార్జున గారు నమస్కారం. నిన్న ఈ ఫిన్లాండ్ తదితర దేశాల్లో వెళ్ళి కొంతమంది ఎంపిక చేయబడినటువంటి టీచర్లందరూ కూడా అక్కడ విద్యా విధానం ఎట్లా ఉంది, అక్కడ స్కూళ్ళు ఎలా నడుస్తున్నాయి, విద్యా విధానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఏమేం చేస్తున్నారు, అక్కడ ఎందువల్ల ఆ పిల్లలు బాగా షైన్ అవుతున్నారు, తదితర అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఈ జంజీ అనేది ఏదైతే ప్రస్తుతం మనకి కనిపిస్తుందో, ఈ జంజీ అనేది చాలా కీలకమైనటువంటి పేరుగా కనిపిస్తోంది. తమిళనాట విజయం వెనకాల, ఆయన ముఖ్యమంత్రి కావడం వెనకాల జంజీ ఉంది అనేది ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్గా మొత్తం అందరూ మాట్లాడారు. దాని గురించి మీడియా కూడా దాన్నే హైలైట్ చేసింది. మరోవైపు మొన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి వ్యవహారం, పేపర్ లీకేజీకి సంబంధించి జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిరసన ప్రదర్శనలు కానీ, పార్లమెంటు ముట్టడి కానీ, వీటన్నిటిలో కూడా అత్యంత ప్రధానంగా జంజీయే వెనకాల ఉంది కాక్రోచ్ జనతా పార్టీతో పాటు అనేటటువంటి వ్యాఖ్యలు, ప్రచారం కూడా బాగా తీవ్రంగా జరిగింది. సరే, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద జంజీ ఏ రకమైనటువంటి షార్ట్స్ చేస్తున్నారో అవన్నీ ఎట్లా ఉన్నాయో అవన్నీ చూసిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి జంజీ అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో ఈ జంజీకి సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం వాళ్ళ అప్లికేషన్ ఫామ్ నింపడం కూడా రాదు, క్రిమినల్ వేస్ట్ ఇదంతా, ఈ చదువు వాళ్ళకి ఇంతకాలం చెప్పిన చదువు అంతా అనవసరం అనేటటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసినట్టుగా కొన్ని పేపర్లు ర్యాష్గా, కొన్ని పేపర్లు తీవ్రంగా, కొన్ని పేపర్లు కొంచెం తక్కువగా విద్యాశాఖను నేను అందుకే అట్టుపెట్టుకున్నాను, విద్యాశాఖలో సంస్కరణలు కావాలి, వాళ్ళకి పాఠాలు బోధించడంలో మేమే విఫలమయ్యాం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రజ్యోతిలో మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి సరే ముందుగా నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాతీయ కోఆర్డినేటర్గా మీరున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఒక పక్క జంజీ ఇంత తీవ్రమైనటువంటి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో, రాజకీయాల మీద కూడా వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎట్లా తీసుకోవాలి? ఎందుకు విద్యార్థులు ఇట్లాంటి స్థితికి వెళ్ళిపోయారు? దానికి బాధ్యులు ఎవరు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ శివ గారు, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ శ్రీనివాస్ గారు, నాగార్జున గారు అండ్ ఆల్ ద వ్యూవర్స్. ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని చూడకుండా ఒక చిన్న ఎలిమెంట్ ని చూస్తూ దాన్ని నెగిటివ్ వేలో తీసుకోవడం చేయడం కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా వ్యక్తులు చేయడం వల్ల ఈ రకంగా మనము నెగిటివ్ వేలో చూసుకుంటున్నాం. దాని యొక్క ఇంటెన్షన్ ఒక్కసారి మనం చూసుకుంటే, వారు తప్పుదోవ పట్టింది సిస్టమ్ ని తప్పుదోవ పట్టారండి. వారు ఎక్కడ కూడా విద్యార్థుల్ని చెప్పలేదండి. విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్య బోధించడానికి వారు కళాశాలలకి వెళ్తే దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ దొరుకుతుందా లేదా, ఎంప్లాయబుల్ సిచ్యువేషన్ లో వారు ఉంటున్నారా లేదా అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. విద్యార్థి 4 సంవత్సరాలు కేటాయించిన తర్వాత ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ లో వారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు నైపుణ్యం అనేది వారికి రావాలి, కానీ నైపుణ్యం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు మనం తెలంగాణలో చూసుకుంటే ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఈరోజు వేకెంట్ గా ఉన్నాయండి. ఇన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు బయటికి వచ్చిన తర్వాత వారు వాస్తవానికి ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థి ఒక చోట పోయి పనిచేయాల్సిన అవసరం లేదండి. తన స్వతహాగా ఎంటర్ప్రీనియల్ స్కిల్స్ రావచ్చు,
కావచ్చు, తను ప్రైవేట్ లో చేయొచ్చు, తను గవర్నమెంట్ లో చేయొచ్చు, మరో రకంగా సెల్ఫ్ సర్వీస్ కూడా వారు చేయొచ్చండి. సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతమంది ఈ రోజు ప్రాక్టీస్ చేయడం లేదండి. అంటే ఆ యొక్క నైపుణ్యత అనేది తగ్గుతూ వస్తుంది. దాని వల్ల ఈ రోజు విద్యార్థులు దీంట్లో ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని వీరు ఈ రకంగా పేపర్ లీకులు చేస్తూ విద్యా వ్యవస్థని 10 సంవత్సరాలు పట్టించుకోకుండా వారు ఈ మాదిరిగా చేశారు. కాబట్టి ఆ యొక్క సిస్టమ్ ఈ రోజు ఈ రకంగా విద్యార్థుల్ని తయారు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక మాట గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ కూడా ఉంది. ఈ 2 సంవత్సరాల పాటు లేనటువంటి ఆలోచన ఇప్పుడు మాత్రమే ఎందుకు కలిగింది? ఇప్పుడు మాత్రమే విద్యా విధానంలో సంస్కరణలు తేవాలని ముఖ్యమంత్రి ఎందుకు భావిస్తున్నారు? ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి సంస్కరణలు చేసి ఉండొచ్చుగా. 2 years దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టడంలో అర్థమేంటి? That's a very good question, Shiva Garu. Let me explain what this government, మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద నుంచి పైదాకా, కింద కిండర్ గార్డెన్ నుంచి వెన్ యూ గో టు ద హైయర్ స్టడీస్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ మీరు చూసుకుంటే ఈ రోజు స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి తీసుకొస్తుంది ఈ గవర్నమెంట్. స్కిల్ యూనివర్సిటీ దేని గురించి అండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇది ఏదైతే మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకురావడంలో ఈ రోజు మొత్తం గ్లోబ్ దాని వైపు పరిగెడుతున్నటువంటి తరుణంలో ఈ రోజు ఇక్కడ తెలంగాణలో మన విద్యార్థుల కోసం కూడా కావాలి అని చెప్పేసి మహేంద్ర ఎవరైతే ఉన్నారో ఆనంద్ మహీంద్రా గారు వారితో ఈ రోజు వారిని హెడ్ చేస్తూ ఒక స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. యంగ్ ఇండియా అని చెప్పేసి వారు తీసుకురావడం జరిగింది. దాంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది. ఒక్కసారి మన స్కూల్స్ ఏదైతే ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక స్కూల్ ని ఇస్తూ అంటే 100 స్కూల్స్ ని ఈ రోజు అప్రూవ్ చేస్తూ వారు తీసుకొచ్చినటువంటి ఒక విద్యా వ్యవస్థ కింద నుంచి ఎక్కడ మతం లేదు, మరోటి లేదు, దాంట్లో ప్రతి ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మాదిరిగా ఈ రోజు వారు తీసుకురావడం జరుగుతుంది. అంటే 2.5 సంవత్సరాల్లో వారు వేసినటువంటి పునాదులు ఈ రోజు ఒక ప్రగతి పదంలోపు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు తీసుకురావడానికి పనిచేస్తుంది. అంతేకాని ఈ రోజు మనం ఓన్లీ వారు చేసినటువంటి యొక్క సందర్భాన్నే మనం చూస్తున్నాము. వారు ఏమంటున్నారండి? మరొక వైపు ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ లో ఏ రకంగా అయితే వారు ఫారెన్ స్టడీ టూర్స్ కోసం వారు వెళ్తూ ఉంటారో ఆ రకంగా నేను మిమ్మల్ని కూడా పంపించదలుచుకుంటున్నానని చెప్పేసి చెప్పారు. మరి దాన్ని కూడా పాజిటివ్లు చూడాలి కదండి. వాస్తవానికి తల్లిదండ్రులకి తెలుసండి వారి యొక్క పుత్రరత్నాలు ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత వారు ఇంత ఫీజులు కట్టి వారు ఇంజనీరింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు ఏ రకమైన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందారు, వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో వారికి తెలుసండి. ఈ రోజు నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు తెలిసినటువంటి అనేక మంది విద్యార్థులు నేను ప్రతిరోజు చూస్తూనే ఉంటానండి. ఈ రోజు జెప్టోలో, బ్లింకిట్లో, జొమాటోలో చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఉందండి. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా దీనికి బాధ్యులు ఎవరని చెప్పేసి మనం ఒక్కసారి చూద్దాం. అంటే వారికి ఉన్నటువంటి నైపుణ్యత, వారికి కావాల్సినటువంటి ఎక్స్పర్టీస్, వారికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ మనం ఇవ్వలేకపోయాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే పైథాన్ లాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటే తనంతట తాను ఇంట్లో కూర్చుంటూ వారు జాబ్ చేయొచ్చండి. ఎక్కడో పోయి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో పోయి గవర్నమెంట్ జాబ్ చేయాల్సిన అవసరం లేదు. వారి యొక్క అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఈ రోజు ఎంటర్‌ప్రెన్యూర్స్, దాంతో ఇంకొక ఆర్టికల్ కూడా సాక్షిలో నేను చదివాను. వారి ఎంటర్‌ప్రెన్యూర్షిప్ లో ఈ రోజు ఇంత మందగమనం ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు తెలంగాణ ఈజ్ బీయింగ్ నెంబర్ 1 ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్ స్టేట్. ఎందుకు అంటే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వారు వెళ్తున్నారు. లేనటువంటి వారు వెళ్ళలేకపోతున్నారండి. ఓకే.